నమస్కారం. ఇవాళ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం చరిత్ర చూసుకుంటే మనకు 1911 వరకు కూడా అనేక ఉద్యమాలు జరిగినాయి. మహిళలకు సమాన వేతనం, సమాన గౌరవం, సమాన పని, ఇవన్నీ కూడా వాటి కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి. 1911 మార్చి 8 నుంచి మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ మహిళా దినోత్సవం జరుపుతున్నాయి అధికారికంగా. అంతకుముందు నిజంగా చెప్పాలంటే మహిళా దినోత్సవం కంటే మహిళా శ్రామిక దినోత్సవంగా జరుపుకునేవారు. అసలు నిజంగా శ్రమ నుండే పాట పుట్టినట్టు, శ్రమ నుండే ఉద్యమాలు పుట్టినట్టు మహిళలకు సమాన వేతనం లేకుండే, సమాన గౌరవం లేకుండే, వీటన్నిటికీ పట్ల ఆకర్షిత సామ్యవాద దేశాలు మొట్టమొదటిగా ఈ సోవియట్ రష్యా 1917 అక్టోబర్ విప్లవం కన్నా ముందే 1800 సంవత్సరాల నుంచే ఇది చాలా పెద్ద ఎత్తున ఓటు హక్కు కోసం పోరాటాలు, సమాన గౌరవం కోసం పోరాటాలు జరిగినాయి. ఈ దశలో ఓటు హక్కు రావడానికి 100 ఏళ్ళు పట్టింది మహిళలకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం తర్వాత 1920లో మొట్టమొదటిసారి అమెరికాలో ఓటు హక్కు కల్పించిన తర్వాతనే మెల్లమెల్లగా మహిళలకు ఓటు హక్కు పూర్తి స్థాయి లభించింది. మన దగ్గర 1947 తర్వాత 1951లో రాజ్యాంగం రాసుకున్న తర్వాత, రాజ్యాంగం అమలు చేసుకున్న తర్వాత అప్పటి నుంచి సార్వత్రిక ఓటు హక్కు కల్పించబడ్డది. అంతకుముందు కూడా మనకు ఉండే, కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లేకుండే మహిళల ఓటు హక్కు. ఇట్లా మహిళలకు సమాన వేతనం, సమాన గౌరవం కోసం మొదలైన ఈ ఉద్యమం వరుసగా అట్లాగే ఓటు హక్కు ఉద్యమంగా మారింది. సామ్యవాద దేశాలు రష్యా, చైనా ఒకటి వెనుక ఒకటి ఆమోదించుకుంటూ వచ్చినాయి. తర్వాత పెట్టుబడిదారు దేశాలు కూడా దీన్ని ఆచరించుకుంటూ వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మహిళా శ్రామిక దినోత్సవాన్ని కాస్త కేవలం ఇదొక పండగలాగా, ఏదో ఈవెంట్ లాగా జరుపుతున్నారు తప్ప ఏం లేదు. నిజంగా మహిళా శ్రామికులకు ఇప్పటికి కూడా చాలా వరకు గ్రామాల్లో సమాన కూలి లభించడం లేదు, సమాన గౌరవం అంతకంటే ఏ రంగంలో కూడా, రాజకీయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇతర రంగాలు లభించడం లేదు. కనుక అసలు జరగాల్సిన ప్రక్రియ పక్కన పోయి ఇది ఒక మహిళలకు సెలబ్రిటీ ఉద్యమం లాగా మారిపోయింది. ముఖ్యంగా ఉన్నత వర్గాల మహిళలకే ఇది పరిమితమైన ఒక మాట కూడా వస్తున్నది. అందుకనే కొన్నిసార్లు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు అభినందించదగ్గవి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక 20 ఏళ్ల క్రితమే, 15 ఏళ్ల క్రితమే మన తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఈ మహిళా దినోత్సవం నాడు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సెలవు ప్రకటించారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులు సెలవు కావాలి కదా. అట్లానే గ్రామాల్లో పనిచేసే వాళ్ళు, లేకుంటే వ్యవసాయ కూలీలు, వాళ్ళకు కూడా సెలవు దినంగా ప్రకటించి వాళ్ళకి ఆ రోజు కూలీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మహిళా దినోత్సవానికి సార్థకత వస్తుంది. కనుక మొదటి సామ్యవాద ఉద్యమాల నుంచి వచ్చిన మహిళా దినోత్సవం మెల్లమెల్లగా కొన్ని రోజులు వేరు తేదీలో జరుపుకునేవారు. ముఖ్యంగా అమెరికాలో అయితే 3వ ఆదివారం, 2వ ఆదివారం, ఇట్లా ఆదివారాలు ఉంటాయి వాళ్ళన్నీ కూడా. కొన్ని దేశాలు శుక్రవారాలు ఉంటాయి, కొన్ని దేశాలు ఇట్లా. కనుక అట్లా కాకుండా అందరూ కలిసి ఒకేసారి జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం ద్వారా చాలా రోజుల నుంచి మహిళా దినోత్సవం అక్టోబర్ 8 నాడే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాల పైగా జరుపుకుంటున్నాం. ఆ 100 దేశాలలో మనం కూడా ఉన్నాం గర్వకారణం. ఇప్పటికైతే 111, 114, 115 సంవత్సరాలు, 2026కి 115 సంవత్సరాల నుంచి వరుసగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మార్చి 8 రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్యసమితి తీర్మానం తర్వాతనే ఇది ఆనవాయితీగా మారింది. కాకపోతే ఇప్పటికి కూడా మనకు మహిళలకు ఓటు హక్కు లేని దేశాలు లేకపోవచ్చు, కానీ మహిళలకు హక్కులు లేని దేశాలు చాలా ఉన్నాయి ఇప్పటికి కూడా. చెప్పాను కదా, పురుషుడికి మహిళలకు వేరే హక్కులు, అయితే మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం తక్కువ ఉండడం, ఇప్పటికీ మహిళా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అన్ని దేశాల్లో దక్కకపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. అంతేందుకు మన దగ్గర కూడా మహిళా బిల్లు, రిజర్వేషన్ల బిల్లు దాదాపు 30 ఏళ్ళుగా ఆగిపోయింది. మొన్న పాస్ అయినా కూడా అది 2029-30కు అమలు అవుతా కాదా తెలియని పరిస్థితున్నది చూస్తున్నాం. ఇవన్నీ చూస్తే మహిళా దినోత్సవం కేవలం మొక్కుబడిగా జరపడం కంటే వాళ్ళ హక్కులకు, ముఖ్యంగా శ్రామిక మహిళల హక్కులకు ఇది ఊతమిచ్చేదిగా ఉండాలి. అట్లాగే ఉన్నత వర్గాల్లో స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఇప్పటికి మధ్యతరగతి వర్గాల్లో ఆ స్వేచ్ఛ లేకుండా ఉన్నది. అట్లాగే ముఖ్యంగా సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో మహిళలు చైతన్యవంతం అవుతున్నారు. ఇప్పుడు అప్పటిలాగా లేదు. చాలా వరకు ఆర్థికంగా కూడా స్వావలంబన సాధిస్తున్నారు. కానీ ఆర్థికంగా సాధించినా కూడా ఆ తర్వాత ఆ డబ్బంతా భర్తకు, అత్తమామలకు ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ కూడా అభ్యుదయకరంగా ఆలోచిస్తున్న కుటుంబాలు తప్ప చాలా వరకు మహిళల సంపాదన కుటుంబానిది అని చెప్పి
భావిస్తున్నారు మొత్తం అంతా. తనకంటూ సొంతంగా రూపాయి కూడా లేకుండా బస్సు ఛార్జీలు భర్తతో అడుక్కొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది సంపాదించే మహిళలకు కూడా. కనుక ఇట్లా పేద వర్గాల నుంచి ఉన్నత వర్గాల వరకు అనేక రకాలుగా అణగదొక్కబడుతున్న మహిళలకు దన్నుగా ఈరోజు కనీసం ఒకరోజు మాది ఉన్నది, ఒకరోజు నాది అనే భావించే విధంగా జరుగుతుంది. కనుక దీన్ని సరైన విధంగానే జరుపుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రతిసారి మహిళల హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. పురుషులందరూ దుర్మార్గులు కాదు. మహిళల పట్ల సానుభూతి ఉన్న వాళ్ళు లక్షల మంది ఉంటారు రకంగా చెప్పాలంటే. కనుక ఇవన్నీ కూడా సమతుల్యం చేసుకొని మహిళా దినోత్సవాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. భారతదేశం ఇలాంటి అభ్యుదయకరమైన దేశం. మరి సార్వత్రిక ఓటింగ్ విధానాన్ని మొట్టమొదటిసారి తీసుకొచ్చింది మనం. అంతకుముందు దాకా చాలా వరకు వివక్షలు ఉన్నాయి చాలా దేశాల్లో, అభ్యుదయకర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా మన అమెరికా అధ్యక్షురాలు మహిళ కాలేకపోయింది. ఇప్పుడు దాకా చూస్తున్నాం. మనం పోటీ చేసిన 2 సార్లు ఓడించారు తప్ప అమెరికా సమాజం ఇంకా మహిళలను తమ అధ్యక్షురాలుగా ఒప్పుకోని పరిస్థితి ఉన్నది. అంటే అభివృద్ధి చెందిన దేశమే కానీ మహిళల పట్ల వివక్ష చూపెడుతున్నారు. చాలా దేశాల్లో మహిళల పట్ల వివక్ష కనపడుతూ ఉంది. కానీ మన దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, బండారు నాయకే, మనకు సిరిమాయ బండారు నాయకే, మన దగ్గర ఇందిరాగాంధీ, ఇటు మనకు బ్రిటన్లో మార్గరెట్ థాచర్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది అయ్యారు కాదట్లేదు. ఇటు పక్కన యూరోప్లో కూడా. కనుక నేనేమంటున్నానంటే అంతటా కూడా మహిళల హక్కుల పట్ల ఎంత చైతన్యం రావాలి, ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. ప్రతిసారి మార్చి 8న శబదాలు చేస్తాం, భీకరమైన ప్రసంగాలు చేస్తాం, ఆ తర్వాత అందరం మర్చిపోతాం. కనుక అట్లా కాకుండా ఈసారి మహిళా దినోత్సవాన్ని వెరైటీగా జరుపుకోవాలి. ఈసారి మహిళా దినోత్సవంలో మంచి మహిళలను మనకు చాలామంది అభ్యుదయకరంగా అనేక రంగాల్లో విజయాలు సాధించిన వాళ్ళను సన్మానం చేసుకోవాలి. అట్లాగే శ్రామిక మహిళలకు సరైన విధంగా గౌరవం దక్కిన రోజు మాత్రమే సరైన మహిళా దినోత్సవానికి సార్థకత ఉంటుంది. అందుకనే ఒకటే కాదు, బహుముఖాలుగా మహిళా దినోత్సవాన్ని జరుపుకునే ప్రయత్నం చేయాలి. అట్లా సమాజంలో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనే దాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని నా ఉద్దేశం. నమస్కారం.